హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి విద్యార్థి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు చెప్తూనే ఉన్నా, ఈసారి డిఎస్సి రాసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. 2008లో వైఎస్ఆర్ అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఎక్కువ పోస్టులు అంటే ప్రజెంట్ ఇప్పుడే ఈసారి డిఎస్సి ఎగ్జామినేషన్ ఎవరైతే రాయిపోతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిజంగా అదృష్టవంతులు. మరి ఎలా అనేది ఫస్ట్ ప్రశ్న. ఎక్కువ పోస్టులు ఉన్నాయని మన సంగతి తెలిసినదే. నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా ప్రతి ఒక్కరు చదవండి, తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తుంది అని నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా కుండలు బద్దలు కొట్టినట్లు నేను చెప్తున్నా. అయినా విద్యార్థులు ఏమీ పట్టించుకోకుండా నెగ్లిజెన్స్ ఎక్కువైపోతుంది. అంటే రేపు చదువుతాంలే, ఏముందిలే 16,000 పోస్టులే కదా మనకు రాదులే, ఇలాంటి ఒపీనియన్ ఎక్కువైపోయి ఈ డిఎస్సి ప్రిపరేషన్ కొద్దిగా దూరం అవుతున్నారు విద్యార్థులు. అదేవిధంగా చాలామంది విద్యార్థులు భయపడుతున్నారు, ఈ కాంపిటీషన్ నేను తట్టుకోగలనా, అసలు జిల్లాకి ఎక్కువ మంది లోకల్ కింద నాన్ లోకల్ కింద అప్లై చేసిన వారి సంఖ్య ఎక్కువ ఉంది, ఈ తరుణంలో నేను పోటీగా తట్టుకొని నిలబడగలనా అనేది ప్రశ్న. మరి తక్కువ మార్కులకి పోస్టింగ్ రావచ్చని ప్రతి ఒక్క వీడియోలో నేను కుండల బద్దలు కొట్టినట్టు చెప్తున్నా. మరి తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు ఎలా అనేది నేను ఒక అంచనాగా, నాకున్నటువంటి అనుభవం ప్రకారం, నాకున్నటువంటి ఆలోచన ప్రకారం నేను ఆలోచించి నేను చెప్పేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మొత్తం కూడా చాలా రోజుల నుంచి నేను విద్యార్థులు అనలైజ్ చేస్తున్నటువంటి అంశం. అసలు తక్కువ మార్కులకే పోస్టింగ్ ఎందుకు వస్తుంది, మరి కారణాలు ఏమిటి, నేను క్లారిటీగా చెప్తా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా ఇప్పటి వరకు జీకే అనే కరెంట్ అఫైర్స్ని చదవని వాళ్ళు కూడా మన 1400 బిట్లను చదవమని చెప్పాను. ఈ 1400 బిట్లని కూడా నేను ఇప్పటికే మన యాప్లో తీసుకురావడం అనేది జరిగినది. దీని కింద ఆఫర్ కూడా ఇస్తా, జాగ్రత్తగా గమనించండి. రేపు ఆఫర్ కూడా ఇస్తా, ఓకేనా. రేపు ఆఫర్ అనే దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని ఒకసారి మీరు గమనించండి. ఆఫర్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, దీన్ని వినియోగించుకోండి. రేపు ఒక్కరోజు మాత్రమే, ఓకేనా. రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ అనేది ఇస్తాను, వినియోగించుకోండి. భారీగా తగ్గించడం అనేది జరుగుతుంది, అందరూ వినియోగించుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ 1400 బిట్లని ఏపీ డిఎస్సిలో హెచ్జిటి వాళ్ళైనా ఎస్ఏ వాళ్ళైనా వీళ్ళిద్దరూ కూడా ఎస్ఏ ఇంగ్లీష్ అయినా ఎస్ఏ పండిట్ అయినా తెలుగు హిందీ అయినా లేకపోతే మ్యాథ్స్ అయినా ఫిజికల్ సైన్స్ అయినా పిఈటి అయినా లేదా ఏదైనా కానీ టీజీటీ అయినా ఏదైనా కానీ మీరు డిఎస్సిలో ఏ పోస్ట్కి ప్రిపేర్ అవుతున్నా కూడా నేను ఇచ్చేటువంటి 1400 బిట్లను బాగా చదవండి. ఈ 1400 బిట్లు కూడా 1 వర్డ్లో ఉంటాయి, 1 వర్డ్ ఆన్సర్స్లో ఉంటాయి, 1 లైన్లో ఉంటాయి. ఇప్పటి వరకు కరెంట్ అఫైర్స్ చదవనటువంటి వ్యక్తులకు కూడా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేటటువంటి ఒక 1400 బిట్లని మీకోసం తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని 60 ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని మీకోసం తీసుకోవడం అనేది జరిగినది. ఈ 1400 బిట్లలో కూడా ఏ ఒక్క బిట్ కానీ అవుట్ ఆఫ్ ఏరియా కానీ 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ కానీ లేదా పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ కానీ డిఎస్సి వాళ్ళకి ఉపయోగపడినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే నేను ఖచ్చితంగా వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేస్తాను, ఓకేనా. అంత కుండల పత్రిక కూడా చెప్తున్నా, అవార్డులు అప్లోడ్ చేస్తున్నా, సదస్సులు సమావేశాలు అప్లోడ్ చేస్తున్నా, దినోత్సవాలు అప్లోడ్ చేస్తున్నా, 1 ఇయర్ సంబంధించినటువంటి సూచీలు అప్లోడ్ చేస్తున్నా. అదేవిధంగా ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ వరకు కూడా సిబిటి విధానంలో ఎగ్జామ్ ఉంది కాబట్టి జూన్ 30 జూన్ లాస్ట్ వరకు కూడా, రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు వరకు కూడా
మీ కరెంట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపేది లేదు. నా బాధ్యత ఏంటంటే మీకు మంచి మార్కులు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ తెప్పించాలి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఈ సమయంలో పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని చదవద్దండి. నా 1400 బిట్లను నేను ఇచ్చినటువంటి ఈ 1400 బిట్లను మీరు ఒకసారి పర్చేజ్ చేసి చూడండి. ఆల్రెడీ ఈ 1400 బిట్లను కొనుక్కునే వాళ్ళని అడగండి, బాగున్నాయా లేదా, అసలు ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాయి, మీరు ఒకసారి కనుక్కొని చూడండి. అదేవిధంగా ఈ 1400 బిట్లను కూడా ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్లో ఉంది. పీడిఎఫ్ రూపంలో ఈ బిట్స్ అన్ని అప్లోడ్ చేస్తున్నా. డైరెక్ట్గా మీరు వెళ్ళి ప్లే స్టోర్ నుంచి ఎకానమీ వెంకటేష్ సార్ అనే ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ 1400 బిట్స్ని కొనుగోలు చేయండి. ఇది కేవలం రేపు ఆఫర్లో ఇవ్వబోతున్నా. రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్ని రేపు మార్నింగ్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ఆఫర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఆఫర్ ఎంత సార్ అంటే 399 రూపీస్ గల కోర్సుని మన యాప్లో 199 రూపీస్కే ఇవ్వబోతున్నా. రేపు ఒక్కరోజు మాత్రమే ఈ ఆఫర్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మే 20వ తారీఖున 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. కేవలం 199 రూపీస్కే నేను ఈ 1400 బిట్లని ఇస్తున్నాను. గతంలో 399 ఉన్నది, ఇప్పుడు డైరెక్ట్గా 199 రూపీస్ తగ్గించాను. భారీగా తగ్గించేసి తీసుకోండి. రోజుకు 100 బిట్లు అనుకున్నా కూడా 14 రోజులు 1400 బిట్లు మీరు అయిపోతాయి మిత్రమా. ఓకేనా, మీరు ఒకసారి చదివి చూడండి. ఇంకోటి ఏమంటే నేను మాట ఇస్తున్నా, నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, రాసి పెట్టుకోండి. 1400 బిట్లను తప్ప ఈ టైంలో ఎవ్వరూ కూడా పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకునే ప్రయత్నం చేయొద్దు. జీకే కరెంట్ అఫైర్స్ మాత్రమే నేను ఇచ్చే 1400 బిట్లను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువు, మరొక పుస్తకం చదవద్దు. ఈ సమయంలో ఒకవేళ మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఈ 1400 బిట్లని నేను ఫోన్లో చదవడానికి కాలేదు సార్, ఫోన్లో చదవడానికి నాకు టైం వేస్ట్ అవుతుంది సార్, అసలు ఫోన్లో చదవలేకపోతున్నాను సార్, యాప్లో నాకు ఈ 1400 బిట్లను పీడిఎఫ్ ఇచ్చేయండి, నేను ఆ పీడిఎఫ్ని జిరాక్స్ తీయించుకొని చదువుకుంటానంటే ఓకే, దానికి కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నా. పీడిఎఫ్ ఎవరికైతే పీడిఎఫ్ కావాలో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. చేస్తే నేను మీకు ఆ 1400 బిట్ల పీడిఎఫ్ కూడా పంపిస్తాను పర్సనల్గా. మీరు జిరాక్స్ తీయించుకొని హ్యాపీగా చదవండి. నా మాట వినండి. జీకే కరెంట్ అఫైర్స్లో మంచి మార్కులు తెప్పించే బాధ్యత నాది. ఓకేనా, దయచేసి ఎవరు కూడా ఈ 1400 బిట్లు వదలలేదు. ఈ టైంలో అస్సలు వదలద్దు. ఓకేనా, అర్థమవుతుందా? ఈ 1400 బిట్ల పైన రోజుకి 100 బిట్ల పైన మన యాప్లో ఇప్పుడే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం. మే 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు 10వ టెస్ట్ జరుగుతుంది. ఓకేనా, ఈ టెస్ట్లో ప్రతి ఒక్కరూ కూడా ఎగ్జామ్ రాసి జీకే కరెంట్ అఫైర్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిపోయారు. 2000 మంది దాకా ఉన్నారు నా దగ్గర జీకే కరెంట్ అఫైర్స్ వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసి బ్రహ్మాండంగా మిత్రమా ఎన్ని డౌట్స్ క్లారిఫై చేసుకుని అసలు నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత బాగా యూజ్ చేసుకున్నాను తెలుసా. ఓకేనా, మీరు ఒకసారి చూడండి. నా బిట్స్ బాగలేకపోయినా, నేను పెట్టేటటువంటి ఎగ్జామ్ మీకు బిట్స్ స్టాండర్డ్ లేకపోయినా అది అప్లికేషన్ మెథడ్లో ఉంటుంది. ఓకేనా, 4 క్వశ్చన్లు చదివితే నువ్వు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయగలవు. ఆ విధంగా బిట్స్ని ఫ్రేమ్ చేస్తాం. ఓకేనా, మీరు ఒకసారి చూడండి. ఇది మన మెటీరియల్ మిత్రమా. 1400 బిట్ల మెటీరియల్ ఇదే. ఓకేనా, 1400 బిట్ల మెటీరియల్ ఇదే సింపుల్గా ఉంటుంది. 120 పేజీలు మాత్రమే ఉంటుంది. ఈ మెటీరియల్ నాకు జిరాక్స్ చేయడానికి 60 రూపాయలు అయింది. స్పైరల్ పనికి 20 రూపీస్ అయింది. ఓకేనా, కాబట్టి ఇదిగో. ఓకేనా, ఇది మెటీరియల్ మిత్రమా. దీన్ని ఒకసారి మీరు పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనా, ఇది మన మెటీరియల్. ఓకేనా, 6 months కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాండర్డ్ జీకే ఉంటుంది, ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే అవార్డులు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు, ఇతర క్రీడా సంబంధిత సమాచారం, నివేదికల సూచనలతో సహా అన్నీ కూడా మన యాప్లో ఈ 1400 బిట్లలోనే సింపుల్గా అప్లోడ్ చేశాను. చూడండి, స్టాండర్డ్ జీకే బ్రహ్మాండంగా ఉంది. ఇదిగోండి కరెంట్ అఫైర్స్. ఓకేనా, కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాను. చూడండి, అన్నీ ఇచ్చాను. ఏ ఒక్కటి మీకు వదలకుండా అన్నీ ఇవ్వడం అనేది జరిగినది. ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర అనే ఆన్లైన్ యాప్లోకి వెళ్ళి
ఓకేనా? ఈ 199 రూపీస్ గల కోర్సును పర్చేజ్ చేయండి. రేపు ఒక్కరోజు మాత్రం ఇస్తా ఆఫర్. ఆల్రెడీ అందరూ వినియోగించుకున్నారు. ఇంకా ఎవరైనా పేదరికం గల వాళ్ళు ఉంటే దీన్ని పర్చేజ్ చేయండి. ఇంకోటి మిత్రమా, చాలా మంది బయట కరెంట్ అఫైర్స్ ఉచితంగా ఇస్తున్నారు సార్, మీరు ప్రైస్ పెట్టారు సార్ అని అడుగుతున్నారు చాలా మంది. మిత్రమా, ఉచితంగా ఇచ్చే వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్ ఒకసారి చూడండి ఎలా ఉంటుంది. ఓకేనా? ఇంకోటి ఏమంటే, ఉచితంగా ఇచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కానీ డిఎస్సి ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని కానీ, లేకపోతే తెలంగాణ డిఎస్సి ప్రీవియస్ పేపర్ పరిగణలోకి తీసుకొని కానీ ఎవరు పిట్స్ ప్రిపేర్ చేయలేదు. నేనే రాశాను, నా చేత రాశాను. నేను రేయింపగల చేత్తో కూర్చొని రాసి మళ్ళీ దాని పీడిఎఫ్ రూపంలో టైపింగ్ ఇచ్చి నీట్గా టైప్ చేసి బిట్స్ రూపంలో మన యాప్లో అప్లోడ్ చేస్తున్నా. చూడండి. ఓకేనా? అన్నీ అప్లోడ్ చేస్తున్నా. రేపు ఒక్కరోజు మాత్రం ఆఫర్ ఉంటుంది, వినియోగించుకోండి. ఎగ్జామ్స్ అంతా కూడా ఉచితంగా రాయొచ్చు. డైలీ 7 o'clockకి ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో 7 గంటలకు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఆ టైంలో ఖాళీ ఉంటే రాసుకోండి, లేదా ఏ టైం అయినా మీరు రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే, ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒకటి. ఇప్పుడు డిఎస్సి వాళ్ళు తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు అని నేను తమ్ముళ్ళు పెట్టాను. ఓకేనా? సార్ మీ కోర్సు అమ్ముకోవడానికి చేస్తున్నాడు సార్ అంటే, ఇది నేను ఈ వృత్తి పైన ఆధారపడి జీవిస్తున్నాను కాబట్టి దీన్ని చెప్పుకోవడం నా బాధ్యత. ఇంకోటి ఏమంటే, ఈ మెటీరియల్ నేను ఏదో సోది రాసి పనికిరానటువంటి ఇన్ఫర్మేషన్ రాసి మీ దగ్గర డబ్బులు తీసుకుంటుంటే అది నా కర్మగా భావించాలి. ఓకేనా? దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నేను 10 రూపాయలు ఎక్కువే పెట్టుంటా. ఓకేనా? ఎందుకంటే నా స్టాండర్డ్ అలా ఉంటుంది. నా ఆఫ్లైన్ క్లాసెస్ ఇవ్వని వాళ్ళని ఒకసారి అడగండి, చెప్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు డిఎస్సిలో నేను వాస్తవంగా చెప్తున్నా, ఈ డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది అందరికీ అదృష్టవంతులు, అందరూ కూడా అదృష్టవంతులే. డిఎస్సి రాసే వాళ్ళందరూ కూడా తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు. కారణం ఏంటంటే, 2018లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది మిత్రమా, చంద్రబాబు నాయుడు హయాంలో విడుదలైంది. 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ లేదు. అనేక సార్లు టెట్ పెట్టారు కానీ ఒకసారి డిఎస్సి పెట్టలేని పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. ఓకేనా? అంటే 2018లో నోటిఫికేషన్ ఇచ్చుంటే 2019లో వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది అనుకుందాం. పోస్టింగ్ వచ్చింది 2019లో వాళ్ళకి పోస్టింగ్ వచ్చింది. అయితే 2018 నుండి చూసుకుంటే 2024 వరకు జూన్ మాసం వరకు 6 సంవత్సరాలు. ఈ రోజు నాటికి 7 సంవత్సరాలు గాను ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చింది. ఒకటి. 2018లో చిట్ట చివరిసారిగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్. 2018 నుండి 2024 వరకు కూడా 2024 వరకు కూడా ఈ 6 సంవత్సరాలు ఎవరు డబ్బులు పెట్టుకొని స్టడీ హాల్లో చదువుకొని అన్ని పనులు మానేసి వాళ్ళు డబ్బులు పెట్టుకొని చదివేటటువంటి డిఎస్సి జాబ్ కావాలని, ఖచ్చితంగా డిఎస్సి నా బ్లడ్, డిఎస్సినే నా జీవితం, డిఎస్సినే నా జీవితం, డిఎస్సినే నాకు మరణం అన్నటువంటి వ్యక్తులు ఈ 6 సంవత్సరాలు గాను 6 సంవత్సరాల నుండి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా నిలదొక్కుని వాళ్ళు డబ్బులు పెట్టుకొని పుస్తకాలు చదువుతూ, నోటిఫికేషన్ ఉన్నా లేకపోయినా ఒకే విధంగా చదువుతూ, టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తూ, టెక్స్ట్ బుక్లు బాగా చదువుతూ 6 సంవత్సరాలు కూడా నిరీక్షంగా నిరంతరంగా కష్టపడుతున్నటువంటి వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కలుపుకుంటే 5,000 మంది లోపు మాత్రమే ఉంటారు. 5,000 మంది లోపు మాత్రమే ఉంటారు. 5,000 మంది లోపు మాత్రమే ఉంటారు. ఈ 5,000 మంది కూడా 6 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నటువంటి సిన్సియర్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకేనా? అంటే వీళ్ళు అటెంప్ట్ చేస్తే చాలు ఇప్పుడు జాబ్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా 6 years నుంచి ఆర్థిక పరిస్థితులు బాగున్న వ్యక్తులు, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా కూడా నిలదొక్కుని
ఓపిక టెక్స్ట్ బుక్లు చదువుతూ ఓపిక ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారి సంఖ్య రాష్ట్రంలో 5,000 మంది లోపే ఉంటారు మిత్రమా. ఏం బాధపడద్దండి. నేను చెప్తున్న సిన్సియర్ ఆస్పిరెంట్స్ 3,00,000 మంది అప్లై చేశారు. వాళ్ళందరూ కూడా వేస్టే. నేను చెప్తున్నా కదా. ఓకేనా. ఒకటి 5,000 మంది మాత్రం ఉంటారు. 16,000 పోస్టుల్లో 16,000 పోస్టులలో 5,000 పోస్ట్ ఈ సిన్సియర్ ఆస్పిరెంట్స్ పోనీ. మిగతా 11,500 అంటే 11,347 పోస్టుల అంటే 11,000 పోస్టుల దాకా ఉన్నాయి. ఈ 11,000 పోస్టులకు పోటీతత్వం అనేది ఈ 11,000 పోస్టులకు పోటీతత్వం అనేది ఎటువంటి వ్యక్తుల మధ్య ఉంటుందనేసి అంటే నేను చెప్తా చూడండి. ఈ 11,000 పోస్టులకు గాను రాష్ట్రంలో పోటీతత్వం అనేది ఏ విధంగా ఉంటుందనేసి అంటే 2018లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2024 వరకు కూడా అంటే ఈ రోజు వరకు కూడా 25 ఈ రోజు వరకు కూడా జాబ్ కావాలని సిన్సియర్గా 5,000 మంది మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటారు. అంతే, అంతకంటే ఎక్కువ మంది ఉండరు. ఓకేనా. 5,000 మంది అంటే అంత ఆశామాష కాదు. 1, 2, 3, 4 అలా 100 చేయాలా. 100నే 10 100 వేస్తే 1000 వస్తుంది. ఓకేనా. అలా 1000 5 వేస్తే 5,000 వస్తుంది. అంత ఆశామాష కాదు. వ్యక్తుల సంఖ్య లెక్కేస్తే చాలా మంది ఉంటారు. 5,000 మంది అంటే మీరు అనుకో సింపుల్ అంతేనా అని. 5,000 మంది సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారు అనుకుందాం. ఈ 5,000 మందికి 5,000 జాబులు పని 11,000 మంది జాబులు ఉంటారు. ఈ 11,000 జాబులు కూడా ఈ 11,000 జాబులు కూడా పోటీతత్వం అనేది ఎవరి మధ్య ఉంటుంది అనే ప్రశ్న చూడండి. నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. విసుగు వచ్చి పాపం ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న వ్యక్తులందరూ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళ పనిలో వాళ్ళు జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పనిలో జాయిన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ లేని కారణంగా ఆయా పనుల సాఫ్ట్వేర్ ఉద్యోగంలోనో లేకపోతే ఏదో ఒక జాబ్లోనో జాయిన్ అయిపోయారు. అంటే ప్రిపరేషన్ బాగా కొనసాగించి 2-3 సంవత్సరాలు జాబ్ ఈ నోటిఫికేషన్ రాలే కారణంగా అందరూ మానేసి వాళ్ళ పనుల్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత 2024 ఏప్రిల్ మాసంలో జరిగినటువంటి ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పైన నేను డిఎస్సి పైన చేస్తాను, మెగా డిఎస్సి ఇస్తాను అన్న తర్వాత అందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అని ఎలక్షన్ రిజల్ట్లో తెలిసిందో ఫస్ట్ సైన్ చేశారో అప్పుడు ఎక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి వచ్చారు. సరే టెట్ ఎగ్జామ్ వరకు బాగానే ఉంది. 3 నెలలు బాగా చదివారు. ఈ సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయిపోయారే, ఆల్రెడీ చదివి విసిగిపోయి నోటిఫికేషన్ లేకుండా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా అందరూ కూడా బాగా చదివినటువంటి వ్యక్తులందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగం జాయిన్ అయిపోయింటారు. ఆ ఉద్యోగం ఈ ఉద్యోగం జాయిన్ అయిపోయింటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ చదువుంటారు. ఆ సబ్జెక్ట్ వాళ్ళకి కొత్తగానే ఉంటుంది మళ్ళీ, ఎందుకంటే అంతా మర్చిపోయి ఉంటారు. సరే టెట్ ఎగ్జామ్ 3 నెలలు బాగా గడిచిన తర్వాత మళ్ళీ డిఎస్ నోటిఫికేషన్ ఇస్తామంటే ఎస్సీ వర్గీకరణ అడ్డం వచ్చింది. ఇదిగో ఈ రోజు ఇస్తా నోటిఫికేషన్, ఇదిగో రేపు వచ్చేస్తుంది, రేపు రాత్రి వచ్చేస్తుంది, రేపు నెలలో వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా డిఎస్సి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాదు అని పిల్లల మైండ్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఇక ఎగ్జామ్ ఇంకా డిఎస్సి పెట్టరు ఇలానే చెప్తుంటారు అని పిల్లల మైండ్ డైవర్ట్ చేసి చదవలేకుండా ప్రభుత్వం తయారు చేసి పిల్లలని డిఎస్సి వైపు ప్రిపరేషన్ కొనసాగించకుండా ప్రభుత్వం ఈ రోజు రేపిస్తా అండ్ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళు చదవలేకుండా చేసింది. అక్కడ విద్యార్థులు చనిపోయారు. ఓకేనా. సరే డిఎస్సి నోటిఫికేషన్ మరొక 5 రోజులు రాబోతుంది అని చెప్తున్నప్పుడు కూడా డిఎస్సి విద్యార్థులు నమ్మలేదు. నోటిఫికేషన్ ఇస్తేనే మేము నమ్ముతాం అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థులు కూర్చున్నారు. ఏప్రిల్ 20వ తారీఖున డిఎస్సి నోటిఫికేషన్ ఇమ్మీడియట్లీ రిలీజ్ అయిన తర్వాత డిఎస్సి అభ్యర్థులు అందరూ పుస్తకం పట్టుకున్నారు. అసలు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 లక్షల మంది అప్లై చేస్తే ఈ 5,000 మంది తప్ప 5,000 నుంచి 10,000 మంది ఉండలే, 5,000 మంది తీసుకో, 5,000 మంది తప్ప మిగతా 3 లక్షల మందిలో 5,000 మంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా సిన్సియర్గా చదవడం, నిజమైన ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం ఏప్రిల్ 20వ తారీఖు నుంచే స్టార్ట్ చేశారు. ఏప్రిల్
20వ తారీఖు నుంచి స్టార్ట్ చేశారు. డిఎస్ వాళ్ళు నిజమైన ప్రిపరేషన్, ఓకేనా, స్టార్ట్ చేశారు. ఏప్రిల్ 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఈ 45 రోజుల్లో ఈ అప్లై చేసిన వాళ్ళు ఎంత మాత్రం చదివేస్తుంటారు? చదివితే గొప్ప కాదు, ఎవడైనా చదువుతాడు, చదవడం గొప్ప కాదు. ఈ 45 రోజుల్లో వాళ్ళ ప్రిపరేషన్ కొనసాగించి ఈ 3 లక్షల మందిలో 5,000 మంది చేస్తే మిగతా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్కి కూర్చున్న సమయం ఏదంటే, నాకు జాబ్ కావాలని గట్టిగా కూర్చున్న సమయం ఏదంటే ఏప్రిల్ 20 నుంచినే కూర్చున్నారు. వీళ్ళు ఈ ఏప్రిల్ 20వ తారీఖు నుంచి కూర్చున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా నిజమైన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, చదువుతున్నారు. సిలబస్ పూర్తి కాల, 50% సిలబస్ పూర్తి కాల, 50% సిలబస్ పూర్తి కాల. నాకు తెలుసు, నా దగ్గర 5,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 5,000 స్టూడెంట్స్ అందరూ కూడా ఒకరోజు మీది 100% సిలబస్ పూర్తయిందా ఒకసారి మెసేజ్ పెట్టండి అంటే అందరూ కూడా 50% కూడా కాలేదు సార్ అని పెట్టిన వాళ్ళనే ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంది ఇప్పుడు. డిఎస్సి వాళ్ళు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 50% ప్రిపరేషన్ కూడా కాలేదు, వాళ్ళది కాలేదు. ఓకేనా, ఏప్రిల్ 20వ తారీఖు స్టార్ట్ చేసి జూన్ 5వ తారీఖు నాటికి వాళ్ళ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉంటుంది? ఎన్ని పుస్తకాలు చదివేస్తుంటారు? ఒక్కసారి చదవడానికి కూడా సరిపోదు. ఒక్కసారి చదవడానికి కూడా ప్రిపరేషన్ ఆ టైం సరిపోదు, 45 రోజులు. ఈ ఈ సమయంలో వాడు ఎంత చదివేస్తుంటాడు విద్యార్థి? ఓకేనా, సగం సబ్జెక్టులు పూర్తి కావాలి, 50% సిలబస్ కూడా వాడు పూర్తి చేస్తున్నాడు. ఓకేనా, ఒకవేళ 100% వాడు సిలబస్ చదివి ఉన్నా కూడా, వాడు 100% సిలబస్ చదివి ఉన్నా కూడా ఎవడు కానీ రివిజన్ గ్రాంటేషన్ రాస్తున్నాడు, ఎవడు కానీ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేస్తున్నాడు, ఎవడు కానీ బిట్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. చదివితే గొప్ప కాదు, నేను చెప్తున్నా, కుండల భద్ర కొట్టి నేనే చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఎవడైతే ప్రిపరేషన్ కొనసాగించారో విద్యార్థులు, నా విద్యార్థులే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విద్యార్థులైనా కావచ్చు, మీ ప్రిపరేషన్ మీకు 100% ప్రిపరేషన్ మీరు కొనసాగిస్తే సరిపోదు. మీకు 100% సిలబస్ని వాడు 10 సార్లు చదివి ఉన్నా కూడా ఎగ్జామ్స్ రాయకపోతే వాడు పోటీకి అస్సలు రాడు. ఎందుకంటే వాడు ఫైనల్ ఎగ్జామ్లో చేసేటటువంటి తప్పులని వాడు తెలుసుకోవాలా. టెక్స్ట్ బుక్ని పదే చదివేస్తున్నాడు, మెటీరియల్ పదే చదివేస్తున్నాడు, కానీ ఆ మెటీరియల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ పైన రేపు ప్రశ్న ఏ విధంగా వస్తుందని వాడు ఇంతకు ముందు ఎగ్జామ్ రాసి తెలుసుకోవాలా. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 50% ప్రిపరేషన్ కొనసాగించలేదు, 50% సిలబస్ పూర్తి కాలేదు. ఒక 100% సిలబస్ని పూర్తి చేసిన వాడు ఎగ్జామ్స్ రాయలేదు. వాడికి ఎగ్జామినేషన్ ఏ తప్పులు చేస్తామో తెలియదు. వాడు ఎగ్జామినేషన్ టైంలో తప్పులన్నీ చేస్తాడు. ప్రిపరేషన్ వాడి క్వశ్చన్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో తెలియదు, క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారో తెలియదు, అప్లికేషన్ మెథడ్లో క్వశ్చన్ ఇస్తే ఎలా ఆన్సర్ చేయాలో తెలియదు. సరైనది సరికానిది అనే క్వశ్చన్ అడిగేటప్పుడు సరైనది వాడి క్వశ్చన్లు ఇచ్చిందేమో సరికానిది, అని చదవగానే అది సరైనది అని ఆన్సర్ పెట్టేసి వచ్చేస్తున్నారు. కానీ వాడు అడిగింది ఏమి సరికానిది. ఇలాంటి విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. ఒకటి, అప్పటి నుంచి 2018 నుంచి ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేవు. ప్రిపరేషన్ కంటిన్యూగా ప్రిపేర్ చేస్తున్నటువంటి వ్యక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది, భారీగా పడిపోయింది. 7 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు. ఓకేనా, 2 కంటిన్యూగా నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు, పోటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 7 సంవత్సరాల తర్వాత గ్యాప్ వచ్చింది, చదివిన వారి సంఖ్య చాలా భారీగా పడిపోయింది. ఫస్ట్ రీజన్ ఇదే, కట్ ఆఫ్ తగ్గడానికి గల కారణాలు ఫస్ట్ రీజన్ ఇదే. రెండవ రీజన్, ఈ రోజు ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా, తర్వాత ఇస్తా అనే విద్యార్థుల మైండ్ని చెడగొట్టి వాళ్ళు చదవకుండా ప్రభుత్వం చేసింది. ఎవడు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల, అంతగా చదవాల, ఈ 5,000 మంది తప్ప. అదొక రీజన్ కట్ ఆఫ్ పడిపోవడానికి. నెక్స్ట్, ఏప్రిల్ 20వ తారీఖున 80% మంది డిఎస్సి విద్యార్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఏప్రిల్ 20వ తారీఖున 80% మంది విద్యార్థులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాడు. వాడు 50% సిలబస్ కూడా చదివి ఉన్నాడు. ఒకవేళ చదివి ఉన్నా కూడా వాడు ఎగ్జామ్ రాసి ఉన్నాడు. వాడు ఎగ్జామ్ రాసినా కూడా వాడికి మార్కులు తక్కువ వస్తాయి. ఎందుకు తక్కువ వస్తాయంటే వాడు అంతకుముందు బిట్స్ని ప్రాక్టీస్ చేయలే, తెలుసా? అది సమస్య అక్కడ. మరి ఇలాంటి సందర్భంలో ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేస్తే ఎవడు కరెక్ట్గా రాస్తాడు? డిఎస్ ఎగ్జామ్ ఎవరు కరెక్ట్గా రాస్తారు చెప్పండి? అసలు ఎవరు ఎంత క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చినా కూడా
కట భారీగా తగ్గుతుంది. 50% సిలబస్‌ని పూర్తి కానోడు రేపు ఎన్ని బిట్లు పెడతాడు? ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోడు ఎన్ని బిట్లు పెడతాడు? ఎగ్జామ్ టైంలో తప్పు చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ క్వశ్చన్ ఎలా వస్తుందో తెలియకుండా ఏదో ఒకటి పెట్టేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓకేనా? ఈ టైంలో కట భారీగా పడిపోతుంది, గుర్తుంచుకోండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి విద్యార్థులు తెలుసుకోలేకపోతున్నారు. ఏదో చదివేసామా, డిఎస్సి ఎగ్జామ్ రాసేస్తున్నామా, రేపు రేపు రాసేస్తున్నామా, ఇంక 15 రోజులే ఉంది, ఆదరా బాదరా బుక్కులు తిరిగేసేదే, పేపర్ సౌండ్ వస్తుందే కానీ ప్రిపరేషన్ పూర్తిగా సిలబస్ పూర్తి కాలేదు. ఓకేనా? ఈ టైంలో కొద్దిగా బూస్టింగ్, ఈ సందర్భంలో కొద్దిగా ఎవరైతే బూస్టింగ్ అవుతారో వాళ్ళకి అదృష్టవంతులు మాత్రమే. ఈసారి నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఎగ్జామ్ అయిన తర్వాత మీరందరూ కూడా బాధపడేది ఏంటంటే ఇంత తక్కువ మార్కులకే పోస్టింగ్ వస్తున్న అస్సలు ఊహించలేదు అంటారు. ఒకటి ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నప్పుడు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ మార్కులు గల వాడికి పోస్టింగ్ వస్తుంది. అప్పుడు కట్ ఆఫ్ తక్కువ ఉండేవాడికి పోస్టింగ్ రాదా? నేను 10 సార్లు రాశాను సార్, ఎవరో మెసేజ్ చేస్తారు ఒక విద్యార్థి, నాకు 78 మార్కులు వచ్చేసారు సార్ లాస్ట్ ఇయర్, మీకేం బుద్ధి ఉందా లేదా సార్, నాకు జాబ్ రాలేదన్నాడు. ఎప్పుడు? 2018 రాశారు. అప్పుడు పోస్టులు ఎన్ని? కనీసం 8,000 పోస్టులు 9,000 పోస్టులు, అప్పుడు ఇంకా తక్కువే. ఓకేనా? ఇప్పుడు ఎంత? 16,000 పోస్టులు. 8,000 పోస్టులు కట్టప్ ఎంత ఉంది? రేపు ఇప్పుడు 16,000 పోస్టులు కట్టప్ ఎంత ఉంటుంది? దీన్ని తెలుసుకోండి. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ ఆపద్దండి, ఎవ్వరు కూడా ఆపద్దండి. నా మాట వినండి, బాగా చదవండి. వీలైనంత వరకు ఈ టైంలో 15 డేస్ టైంలో ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి. ఓకేనా? అర్థమవుతుందా? ఇది మిత్రమా, జీకే కరెంట్ అఫైర్స్ నా 14 బిట్లు తప్ప మీరు ఇంకేం చదవద్దు. ఓకేనా? ఒకటి నేను మాట ఇస్తున్నా, ఇవి తప్ప నువ్వేం చదవద్దు ఇంకా. ఓకేనా? కాబట్టి జాగ్రత్త చదువుకోండి. నిజంగా చెప్తున్నా మిత్రమా, చాలా చాలా డిఎస్సి విద్యార్థులు అదృష్టవంతులు మిత్రమా, చాలా అదృష్టవంతులు ఈసారి. ఓకేనా? ఎవరైతే కొద్దిగా బూస్టింగ్ అవుతారో వాళ్ళు. ఓకేనా? ఈ వీడియో ఎందుకు చేస్తానంటే చాలామంది డిఎస్సి విద్యార్థులు నాకు జాబ్ రాదులే, నాకు ఇన్నే మార్కులు వస్తున్నాయి. అసలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా బెనిఫిట్. చిత్తూరు జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఎస్సీ అభ్యర్థులకి టెట్ డిఎస్సి కలిపి, రెండు కలిపి నిజంగా చెప్తున్నా 60 మార్కులకు జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈసారి. 60 మార్కులకి ఎస్సీ వర్గీకరణ పూర్తి అయిపోయింది, వాళ్ళ పోస్టులు వాళ్ళకే కేటాయిస్తారు. ఓకేనా? చెప్తాను, జాగ్రత్తగా గమనించుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. ఓకేనా? పీడిఎఫ్ కాల్లో నెంబర్ కాల్ చేయండి, ఈ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ మన వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి లింక్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.